హలో ఫ్రెండ్స్, 1 అవర్లో 2024 గుడ్ బై 2025 వెల్కమ్. మన ఆర్జీని అయితే ఫాలో అయిపోదాము. డేట్ మారుతుంది, సంవత్సరం మారుతుంది, అంతకు మించి ఏం కాదు. మన పని మనం చేసుకోవడమే. సంవత్సరం అయిపోతుంది కదా అనేసి నేను మా కార్తీక్ అయితే అట్లా తిరుక్కుంటూ వచ్చినాము. మొత్తం కడపంతో తిరుగుతున్నాం. రోజు తిరిగేది, మళ్ళా కొత్తగా తిరుగుతున్నాం. రాత్రిపూట తిరగాలి కదా అనేసి. నా ఏం తిన్నా, ఆకలి అవుతుంది. 10:30 టైము. పోయి తినాలా. ఫస్ట్ అంటారు అసలుకి ముందున్న వైబే లేదు. అసలుకి ఏదో ఉందంటే నార్మల్ రోజు లాగే అయిపోతుంది. సో పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. కేక్ కటింగ్ కూడా ఇంట్రెస్ట్ లేదు. కానీ కేక్ కోయాలి కాబట్టి కేక్ అయితే కోసాము. కేక్ కూడా కొనుక్కుందాం పోయి. ఇంకొక అర్ధగంట తర్వాత పోయి కొనుక్కుందాం. ఆడే ఓ కేక్ ఆడే మిగిలిపోయింది అందరు కాడ. ఎట్టా కేకులు ఎవరు కొన్నాంలే ఇప్పుడు. ఏం చేయలేము మనం కూడా. న్యూ ఇయర్ అట్ అయిపోయింది. మా కార్తీక్ ఏదో చెప్తాడంట, వినండి. మాకంటే ఎట్లా పండుగ లేదు ఫ్రెండ్స్, మీరన్నా చేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. మాకంటే పండుగ లేదు, మీరన్నా పండుగ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక 10-15 మంది బండ్లు వేసుకొని అట్లా కడపంతా తిరుగుతా ఉంటే ఆ ఫీలింగే వేరు. ఇప్పుడు చూడండి, ఎవ్వరు లేరు, 2 అయిపోయినాము. ఇంకా ఇంటికాడ పిల్లలు ఉంటారు, వాళ్ళతో పాటు కేక్ కోసుకోవాలి. ఒక కేక్ కోసి హ్యాపీగా ఇంట్లో నిద్రపోతే చాలు. అంతే ఈ రోజుకి. రేపు పొద్దున పోయి బిర్యానీ కొనుకొచ్చుకుందాము. మీరు కూడా స్టంట్లు ఇంట్లో చేయొద్దండి. ఆల్కహాల్ తాగి బండ్లు నడపకండి. మెయిన్ చూడండి, ఎవరో పోతున్నారు ఇప్పుడే. అది చెప్తానా, అప్పుడే పోతున్నారు ఎవరో. ప్రభాస్ అన్న కూడా చెప్పినాడు, నో డ్రగ్స్, నో ఆల్కహాల్, సేఫ్గా ఇళ్లలో ఉండండి. న్యూ ఇయర్, కొత్త సంవత్సరం, కొత్త బట్టలు వేసుకోండి. పొద్దున హ్యాపీగా న్యూ ఇయర్ ఎంజాయ్ చేయండి. రాత్రిపూట రోడ్లలో తిరిగితే ఏం రాదు. పెట్రోల్ బొక్క, దెబ్బలు తగులుతాయి. ఊరికే స్టంట్లు గింట్లు చేసి ఎందుకంతా. మీరు కూడా కొంచెం ఇళ్ళల్లో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఒకప్పుడు మేము మా ఫ్రెండ్స్ కూడా స్టంట్లు చేస్తూ ఉన్నారు. ఆ ఊపు వేరు, ఆ ఎంజాయ్మెంట్ వేరు, అది ఉంటుంది. కానీ ఎందుకు, సేఫ్గా ఇళ్ళల్లో కొనుక్కోండి. మీరు కూడా అంటే ఒక బండి తీసుకోండి, మీ ఫ్రెండ్ని ఒకరిని ఎక్కించుకోండి. అట్టా ఊరంతా తిరగండి. మందు తాగొద్దండి. బండి సేఫ్గా నడపండి. మీరు నడుపుతా ఉన్నా పక్కన వాళ్ళు వచ్చి గుద్దే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తాగింటారు, కొంతమంది తాగరు. అందరిని అనడం లేదు, తాగి నడిపే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీరు కూడా చూసుకొని నడుపుకోండి. మీరైతే ఈ న్యూ ఇయర్ ఫుల్గా అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. రేపు పొద్దున మనమైతే బిర్యానీ తెచ్చుకుందాం, అన్నీ వేసుకుందాము, కొత్త గుడ్డలు వేసుకుందాము, అన్నీ వేస్తాము. ఈరోజు రాత్రి మాత్రం సేఫ్గా ఇళ్ళల్లో ఉండండి. తిరగండి, సేఫ్గా ఇంటికి వెళ్ళిపోండి 12 కల్లా. ఏ బాంబు, ఏ నువ్వేరా? ఏ గమ్మాను ఏ ఈడ వెళ్ళింది. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇటు చూపి, ఇటు చూపి. హ్యాపీ న్యూ ఇయర్. డబ్బులు మళ్ళీ ఇచ్చుకున్నారా? హ్యాపీ న్యూ ఇయర్.
నువ్వు గొప్పడు గొప్పడు ఇంకేం చేయలేము. హలో అందరికి, రాత్రి అయితే కేక్ దుమ్ము కట్ చేసి పటాకులు భారీగా వేల్చినాం. ఇప్పుడైతే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు కూడా మీ ఇళ్ళలో బాగా చేసుకోండి. ఈ సంవత్సరం అందరూ కలిసి సక్సెస్ అవుదాం, మీరు మేము అందరం. ఓకే, బోయ్.